అంటే అంతవరకు ఏంటంటే ఆవిడ పని ఆవిడ చేసుకున్నది. అలాంటివన్నీ చేశాడు అతను. ఒక సిచ్యువేషన్, ఒక సంక్షోభం, సో మెనీ ప్రాబ్లమ్స్. కానీ కొడాలి నాని మాత్రమే వాడదగ్గ భాష వాడదగ్గది కాదు, వాడే భాష. మీరు ఈ మధ్య ఒకటి రెండు సందర్భాలు వాడారు. మీకెందుకు అది? మీకు ఎట్లా సూట్ అవుతుంది అది అసలు? నీ అమ్మ మొగుడు అనే పదం ఓసారి ఎమోషన్, అదే నేను చెప్పేది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ కరెక్ట్. మామూలుగా ఏంటంటే మీరు అసలు అది తూకం వేస్తారు కదా పదాల దగ్గర కూడా. నా లైఫ్ అంతా అదే చేశాను. ఒక దుర్మార్గుడి మీద పోయినప్పుడు ప్రజలు లేకపోవాలి కాబట్టి ఆవేదన బాధతో ఫ్రస్ట్రేషన్ కూడా వీళ్ళ బిహేవియర్ చూసినప్పుడు కళ్ళ ముందర కనపడొస్తా ఉంటది. వాడు చేసే పని చూసినప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నిలదొక్కోవాల్సి వస్తుంది, సమయాన్ని పాటించాల్సి వస్తుంది. ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నాకు జరిగిన అవమానాలు ఎవరికన్నా జరిగాయి ఈ దేశంలో? ఇన్ని అవమానాలు. మరి సరే, సన్మానాలు అవమానాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అనుకోవటమే. దాని గురించి బాధ లేదు, కానీ ఇక్కడ జరిగే అంటే ఇది ఇట్లాంటి ఇది మాత్రం రాజకీయాల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు కూడా అది. కాకపోతే వ్యవస్థ అంటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఈ బ్యూరోక్రసీని ఇంత ఈజీగా భయపెట్టవచ్చు అనమాట, ఇంత ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనమాట. మీరు నేనేమంటానంటే మీరు ఒక బ్యూరోక్రసీ మాట్లాడుతున్నారు, అట్లా కాదు, ఇండస్ట్రీస్